Today's promise is from Psalm 140 and verse 12. నేటి వాగ్దానము కీర్తనలు 140 వచనములో నుండి. May God bless you this day with this blessing. దేవుడు ఈ దినమున ఈ వాగ్దానముతో మిమ్మును దీవించునుగాక. The scripture says, లేఖనమేమి చెప్పుచున్నదంటే, the Lord secures justice for the poor. యెహోవా దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును. God is a God of justice. దేవుడు న్యాయమును జరిగించు దేవుడై ఉన్నారు. God is a righteous judge. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి అయి ఉన్నారు. In Isaiah 30 and verse 18, యెషయా గ్రంథము 30:18 వచనంలో, the Bible says God is a God of justice. యెహోవా న్యాయము తీర్చు దేవుడు అని వ్రాయబడింది. And everyone who waits for him, he will do justice by blessing them. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరికీ ఆయన ఆశీర్వదించుట చేత న్యాయము తీర్చువాడయ్యున్నారు. Yes, he will do justice for you in your life, in your family, in society for you. అవును, మీ నిమిత్తమై మీ జీవితంలోను మీ కుటుంబంలోను సామాజికముగాను మీకు న్యాయము తీర్చువాడయ్యున్నారు. Do not be afraid. భయపడకండి. God will do justice. దేవుడు మీకు న్యాయము జరిగించును. And he will make you rejoice and bring honor to you. ఆయన మిమ్మును ఆనందింపచేసి మీకు ఘనతను తీసుకుని వచ్చును. All right, to whom does he do justice? మంచిది. ఆయన ఎవరికి న్యాయము జరిగించును? For his saints he does justice. తన పరిశుద్ధుల కొరకై ఆయన న్యాయమును జరిగించు దేవుడై ఉన్నారు. Psalm 37 and verse 28. 37వ కీర్తన 28వ వచనములో, The verse says, the Lord loves justice. యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని వ్రాయబడి ఉన్నది. The saints are preserved forever. తన భక్తులను ఎన్నటికీ కాపాడువాడయున్నారు. He does not forsake his saints. ఆయన తన యొక్క పరిశుద్ధులను విడిచిపెట్టువాడు కాదు. And he will cut off the children of the wicked. భక్తిహీనుల సంతానమును నిర్మూలము చేయువాడయున్నారు. The Lord does justice or loves to do justice for the saints. దేవుడు తన పరిశుద్ధుల కొరకై న్యాయము జరిగించుటను ప్రేమించువాడయున్నారు. Saints who do his will. తన చిత్తమును జరిగించు పరిశుద్ధులై ఉన్నవారు. You are a saint of God. మీరు దేవుని పరిశుద్ధులై ఉన్నారు. And God loves you. దేవుడు మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. Because as a saint, you do his will and you carry him in your life. ఎందుకనగా దేవుని పరిశుద్ధులుగా ఆయన చిత్తమును మీరు జరిగిస్తున్నారు. మీ జీవితంలో ఆయనను మీరు మోయిచూ ఉన్నారు. How does he preserve the saints? ఆయన తన పరిశుద్ధులను ఎలాగున భద్రపరుస్తారు? If you read Jeremiah 17 and verse 8, ఇర్మీయా గ్రంథము 17:8 వచనములో మీరు చదివినట్లయితే, God will keep his saints as a tree planted by the water. దేవుడు తన పరిశుద్ధులను నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఉంచువాడై ఉన్నారు. And the saints shall be like the roots which are firmly established in the water. పరిశుద్ధులు నీటిలోనికి తమ యొక్క వేర్లను తన్నిన వారి వలె స్థిరముగా నిలిపి ఉంచబడెదరు. And because of that, when heat comes, అందును బట్టి ఉష్ణోగ్రత వచ్చి ఉన్నప్పుడు his saints will never fear. ఆయన పరిశుద్ధులు ఎప్పటికీ భయపడరు. Always their leaves, their life, their family will be green and prosperous. వారి ఆకులు, వారి జీవితములు, వారి కుటుంబములు ఎప్పుడు పచ్చగా వర్ధిల్లతను కలిగి ఉండును. His saints will have no worries the whole year. ఆయన పరిశుద్ధులు సంవత్సర కాలమంతయు ఎట్టి చింతను కలిగి ఉండరు. Even if there is a drought, కరువు ఉన్నప్పటికీ సరే, even if there is financial trouble everywhere in the world, లోకములో అన్ని చోట్లను కూడా ఆర్థిక సమస్యలు ఉండి ఉన్నప్పటికీ సరే, the Lord will do justice to his saints to make sure they don't have worries. ప్రభు తన పరిశుద్ధులకు నిశ్చయముగా న్యాయమును జరిగించి వారు ఎట్టి చింతను కలిగి ఉండకుండా చేయువాడు. According to verse 7 and 8 of Jeremiah 17, God will bless them. ఇర్మీయా గ్రంథము 17:7-8 వచనముల ప్రకారం ఆయన వారిని ఆశీర్వదించు. Are you a saint of God? మీరు దేవునికి పరిశుద్ధులైన వారిగా ఉన్నారా? Carrying Jesus in your body through the Holy Spirit as his temple? పరిశుద్ధాత్మ ద్వారా యేసుకు దేవాలయముగా ఉండి ఆయనను మీ దేహములో మోయిచూ ఉన్నవారిగా ఉన్నారా? Are you a saint of God who always listens to God and does the will of God in everything? ఎల్ల వేళలా దేవునిని ఆలకించి దేవుని పరిశుద్ధులుగా ఆయన చిత్తమును ప్రతి దానిలో జరిగించుచూ ఉన్నారా? God will preserve you in the time of trouble దేవుడు మిమ్మును ఆపత్కాలమునందు కాపాడువాడై ఉన్నారు and prosper you
in the midst of the greatest droughts. అత్యంత గొప్ప కరువు కాలములో ఆయన మిమ్మును వర్ధిల్లింప చేయువాడు. God will do justice. దేవుడు న్యాయమును జరిగించును. Today the justice of God is coming to you in the name of Jesus. ఈ రోజున దేవుని యొక్క న్యాయము యేసు నామములో మీ చెంతకు విచ్చేయుచున్నది. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, we love you, Lord. మిమ్మును ప్రేమిస్తున్నాము ప్రభువా. We love you, Lord. మిమ్మును ప్రేమిస్తున్నాం ప్రభువా. We need you, Lord. మీరు మాకు అవసరమై ఉన్నది ప్రభువా. You're a God of justice. మీరు న్యాయము తీర్చు దేవుడై ఉన్నారు. How, Lord Jesus, you humbled yourself and offered yourself as a sacrifice. ప్రభువైన యేసయ్య మిమ్మును మీరు తగ్గించుకొని ఏ రీతిగా బలి అర్పణము గావించుకొని ఉన్నారు. Lived righteously. నీతిమంతునిగా మీరు జీవించి ఉన్నారు. Shed your righteous blood for our sins to be washed away. మా పాపములు కడిగివేయబడి నిమిత్తమై నీతిమంతునిగా మీ రక్తమును మీరు చిందించి ఉన్నారు. You offered yourself as a sacrifice for our redemption. మిమ్మును మీరు మా యొక్క విమోచన కొరకై బలి అర్పణగా సమర్పించుకొని ఉన్నారు. Lord, you brought forth righteousness through your life. ప్రభువా, మీ జీవము ద్వారా మీరు మాకు నీతిని తీసుకొని వచ్చి ఉన్నారు. Give us the same grace. అదే కృపను మీరు మాకు అనుగ్రహించండి. Help us to live in the same way. అదే రీతిగా మేము జీవించడానికి సహాయము చేయండి. Give you all the glory. సమస్త మహిమ మీకు సమర్పిస్తున్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్.